ఈ రోజు ఉత్తి నీటి ప్రవాహమే కాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టు పేరు గండిపేట నుంచి గౌరెల్లి. గండిపేట దగ్గర ప్రారంభమై రామోజీ ఫిలిమ్స్ దగ్గర గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది అధ్యక్ష. ఇది 55 కిలోమీటర్లు అధ్యక్ష. ఈ 55 కిలోమీటర్లు కూడా ఎలివేటెడ్ కారిడార్. ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్లు ఉంది. మధ్యలో నుంచి మధ్యలోకి పోవాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కానీ అదే గండిపేట నుంచి గౌరెల్లి వరకు మీరు ఎలివేటెడ్ కారిడార్ వేస్తే 55 కిలోమీటర్లలోనే మనం ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. నార్సింగ్ దగ్గర ఒక జంక్షను, అట్లా ప్రతి దగ్గర బాపుఘాట్ దగ్గర ఇంకొక జంక్షను, చార్మినార్ దగ్గర ఇంకొక జంక్షను, చాంద్రాయన్ కూడా మన చాదర్గట్ దాటిన తర్వాత ఇంకొక జంక్షను, నాగోల్ దగ్గర ఇంకొక జంక్షన్, ఇట్లా ప్రతి జంక్షన్ లో ట్రంపెట్స్ క్రియేట్ చేసి ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిటీలోకి వచ్చే వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి సర్కిల్లో ఎక్కడానికి దిగడానికి కూడా ట్రంపెట్స్ క్రియేట్ చేయమని ఈ రోజు ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మించడానికి మనం అధికారులకు కన్సల్టెంట్స్ కు చెప్పినాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టులో భాగంగానే మిరాలం ట్యాంకులో వచ్చే నీళ్లు కూడా మిరాలం ట్యాంక్ నుంచి జవహర్లాల్ నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచి ఆ నీళ్లు వచ్చేసి మూసీలో కలుస్తాయి అధ్యక్ష. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మూసీ ఓన్లీ. సో ఆ ప్రాజెక్టు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు, నేను ముఖ్యమంత్రిగా మొదటిసారి చాంద్రాయణగుట్ట పర్యటనకు పోయినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఇద్దరు మిరాలం ట్యాంకును ఒక పర్యాటక కేంద్రంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి, ట్యాంక్ బండ్ అక్కడ ఉండు కాదు, మాకు ఓల్డ్ సిటీలో ఒక మిరాలం ట్యాంక్ ని అభివృద్ధి చేయాలి, జూ పార్క్ ఉన్నది పక్కన మిరాలం ట్యాంక్ ఉంది 450 ఎకరాలలో, మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్ గా ఈ కన్సల్టెంట్స్కి ఇచ్చి ప్రపంచ స్థాయిలో అక్కడ ఒక అభివృద్ధి పర్యాటక కేంద్రంగా మార్చాలని చేసి ఈ రోజు 450 కోట్ల రూపాయలతో మిరాలం ట్యాంక్ మీద బ్రిడ్జ్ కట్టడమే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి టెండర్ పిలిచి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. రాబోయే 2 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఓల్డ్ సిటీ అని నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష. నేను చెప్పిన అది ఓల్డ్ సిటీ కాదు, అది ఒరిజినల్ సిటీ. ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ నగరం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు గౌలిగూడ దగ్గర వదిలేసిన మెట్రోను ఈ రోజు చాంద్రాయణగుట్ట వరకు పొడిగిస్తున్నాం అధ్యక్ష. ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది. అక్బరుద్దీన్ ఓవైసీ గారే మలక్పేట ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు నష్టపరిహారం అడిగినంతగా భూములు కోల్పోయే వాళ్ళకి ఇచ్చి ఈ రోజు మెట్రో పనులు ప్రారంభించిన అధ్యక్ష. మిరాలం ట్యాంక్ ప్రారంభించిన అధ్యక్ష. అదే విధంగా లాంగెస్ట్ ఫ్లైఓవర్ పివి నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత రెండో లాంగెస్ట్ ఫ్లైఓవర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఫ్లైఓవర్ ని జూ పార్క్ దగ్గర మనం ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఓల్డ్ సిటీ నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చంద్రాయణగుట్ట ప్రాంతానికి మనం నిధులు ఇచ్చినాం అధ్యక్ష. ఇవన్నీ కూడా పాత నగరాన్ని, ఇది మన తలమానికము, మన యొక్క గొప్ప గౌరవము హైదరాబాద్ నగరం అని చెప్పి ఈ రోజు హైదరాబాద్ నగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇక మళ్ళీ మూసీకి వస్తున్నాం అధ్యక్ష.